25వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సహోదరి సహోదరులారా, మనిషి తెలిసి తెలియక పాపాలను చేస్తూ ఉంటాడు. కొంతమంది వారు చేసిన పాపాలను తలుచుకుంటూ లోపల కృంగిపోతూ ఉంటారు. ఇలా చేయడం వలన మనము శారీరకముగా మానసికంగా కూడా బలహీనంగా అయిపోతూ ఉంటాము. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం వలన ఉపయోగం ఉండదు. కానీ మనం చేసిన పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం నేర్చుకోవాలి. కేవలము ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవడమే కాదు, కానీ కెన్నడూ ఆ పాపము చేయను అని తీర్మానం చేయాలి. ఇటువంటి పాపాన్నైనా ప్రభువు తప్పకుండా క్షమిస్తాడు. ప్రభువు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మనము హృదయపూర్వకముగా మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాప పడతామో ప్రభువు మన పాపాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. ఇంకెన్నడూ ఆ పాపం వైపు వెళ్లే వారముగా మేము ఉండకూడదు తండ్రి. అటువంటి మారు మనసుని మాలో కలుగు చేయండి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మా జీవిత కాలం అంతయు మీకు లోబడి నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.